వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ లో 1 క్రోర్ అనేది మన కార్పస్ అనేది జనరేట్ అయిన తర్వాత ఈ 1 క్రోర్ తో మనం ఎంతవరకు విత్డ్రా చేసుకోవచ్చు? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కన్నం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మనం కష్టపడి ఎంతో కొంత ఒక 1 క్రోర్ అనేది కార్పస్ అనేది మనం జనరేట్ చేసుకున్నాం. ఈ 1 క్రోర్ కార్పస్ తో మనం ఎంతవరకు విత్డ్రా చేసుకోవచ్చు అని అంటారు? ఎంతవరకు పొటెన్షియల్ ఉంది? సో 1 క్రోర్ తోని మీరు డెఫినెట్గా ఎవ్రీ మంత్ 1 lakh కంటే ఎక్కువ విత్డ్రాల్ చేసుకోవచ్చు ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years. విత్డ్రాల్ చేసుకోవడమే కాకుండా మీ కార్పస్ ఈ 40 years తర్వాత 4 crore ఉంటుంది అనమాట. 4 crore ఉంటుంది, ఎండ్ కార్పస్ 4 crore ఉంటుంది. అండ్ ఈ 40 years డ్యూరేషన్లో ఎవ్రీ మంత్ మీకు 1 lakh అనేది వస్తుంది. సో ఇది ఎందుకు చాలా పాపులర్ అయిందంటే, ఎందుకు ఎక్కువ ఫేవరెట్ ఉంది ఇన్వెస్టర్స్ కానీ క్లయింట్స్ రిలేటెడ్లో అంటే, మీకు ఒకవేళ ఒక 1 crore కార్పస్ సమ్ ప్రాపర్టీ సేల్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఏదన్నా ఇంతవరకు ఉన్న సేవింగ్స్ మొత్తం ఒక 1 crore అయ్యింది, ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయంటే, వాళ్ళకున్న ఆప్షన్స్లో హ్యాసిల్ ఫ్రీ, ఎక్కువ టెన్షన్ లేకుండా అయ్యే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ ఒకటే. ఎందుకంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, రెంటల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినా కానీ, ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినా సరే, లేకపోతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా, ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసినా, మీకు పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దానికి రిలేటెడ్ ఉన్న ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎఫ్డీ పెట్టారనుకోండి, బ్యాంక్ ఎఫ్డీలో రిటర్న్స్ ఇంత సరిపోవు. 8% కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. కాకపోతే మనకి లాంగ్ టర్మ్లో దానికి వెళ్ళి విత్డ్రాల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఓకే. అండ్ దాని నుంచి ట్యాక్సేషన్ కూడా ఉంటుంది మళ్ళీ. సో ఈ ట్యాక్సేషన్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఫ్లెక్సిబుల్, చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ గోల్డ్లో తీసుకుంటే లాస్ట్ 2 yearsలో గోల్డ్స్లో వివసమైన రిటర్న్స్ వచ్చినాయి, కానీ మనకి అదే రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా వస్తాయి అనేది గ్యారంటీ లేదు. అవును. సో మనం ఇప్పుడైతే 2013, 2015, 2018 ఈ మైల్ స్టోన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. గోల్డ్లో కన్సిస్టెంట్గా 0 రిటర్న్స్ ఇచ్చినాయి. సో గోల్డ్లో 0 రిటర్న్స్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లా ఫినాన్షియల్ ప్లానింగ్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకోగలుగుతారు? ఓకే, మీ పోర్ట్ఫోలియోలో 10% to 20% పెట్టుకోవడం కరెక్టే, నేను కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. కాకపోతే దాని నుంచి మంత్లీ ఇన్కమ్ తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడైతే గోల్డ్ స్టేబుల్ అయిపోయింది అనుకోండి, నెట్ టు నెట్ రిటర్న్స్ 0 ఇచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేదు. సేమ్ అప్లైస్ టు సిల్వర్. సిల్వరు మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 130% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అంటే ₹1,30,00,000 పెడితే 1,30,00,000 వచ్చేసింది కదా దానికి. కానీ అది కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ అవుతుందా? అవ్వదు. అండ్ మ్యూచువల్ ఫండ్లో కన్సిస్టెంట్గా అవుతుందని నేను ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ 25 years డేటా మన చేతిలో ఉంది. ఓకే. మీకు సిల్వర్ డేటా కూడా ఉంది, గోల్డ్ డేటా కూడా ఉంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడ మీకు కన్సిస్టెంట్గా రిటర్న్స్ వచ్చినాయి, మీకు స్టాండర్డ్ అయిపోతుంది. కమింగ్ టు రెంటల్ ప్రాపర్టీస్. రెంటల్ ప్రాపర్టీస్లో ఈరోజు ఒక ₹1,00,00,000 ఫ్లాట్ ఉంది. దాని నుంచి మన రెంటల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? జస్ట్ 30,000 లేదా 40,000. నేను ఎంత చెప్తున్నాను? 1 lakh మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అది పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years. అండ్ దాని తర్వాత కూడా మీకు కార్పస్ ఉంటుంది. అంటే చాలామంది నాతోని డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ కూడా తీసుకున్నారు. రెంటల్ ప్రాపర్టీ మీకు రెంట్ ఇస్తున్నారు అండ్ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది కదా అనేసి అంటున్నారు. కరెక్టే, అగ్రీడ్, వ్యాలిడ్ పాయింట్. నేను ఇక్కడ కార్పస్ కూడా బిల్డ్ చేస్తున్నాను కదా. అంటే మీకు 1 lakh ఇవ్వడమే కాకుండా 4 crores బిల్డ్ అవుతుంది కదా. అవును. సో ఇప్పుడు మీకు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో, రెంటల్ ప్రాపర్టీస్లో రిస్క్లు ఎలా ఉంటాయో మ్యూచువల్ ఫండ్స్లో కూడా అదే రిస్క్ ఉంటుంది. మీకు రెంటల్ ప్రాపర్టీస్లో మీకు మెయింటెనెన్స్ ఇష్యూ ఉండదా? ఉంటుంది. మీకు ఒక 10 ప్రాపర్టీస్ బిల్డ్ అయినాక తెలుస్తుంది అసలు రెంటల్ ప్రాపర్టీస్ ఎంత హెక్టిక్ అనేది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది రెంటల్ ప్రాపర్టీస్ మేనేజ్ చేయలేక వదిలిపెట్టేస్తున్నారు యాక్చువల్గా. అంటే సేల్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ అని గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా సార్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ప్రాపర్టీని అమ్మేసి ఆ డబ్బుతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, నాకు రెగ్యులర్గా వచ్చే కాల్స్లో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవ్రీడే ఒక 4 calls వచ్చినాయంటే దాంట్లో ఒక కాల్ డెఫినెట్గా ప్రాపర్టీ సేల్ చేసిన అమౌంట్ని తీసుకొచ్చే వాళ్ళ ఉన్నారు. ఇక్కడ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే, మీరు కష్టపడి సంపాదించే అమౌంట్ ప్రతి పైసా ట్యాక్స్ కట్టి తీసుకొస్తున్నారు. మైట్ బి ఐటీ ఎంప్లాయ్, మైట్ బి ఎన్ఆర్ఐ, మైట్ బి గవర్నమెంట్ ఎంప్లాయ్. మీరు కష్టపడి తీసుకొస్తున్న అమౌంట్ ఇది ఎవరో మీరు మీ వెనకటి తరాల వాళ్ళు ఇచ్చిన కూడా అమౌంట్ కూడా కాదు. మీరు శాలరీస్ చేసుకొని ఎస్ఐపీస్ చేసుకోవడమో, లేకపోతే చిట్టీలు కట్టడమో ఏదైనా చేసి మీరు అమౌంట్ తీసుకొచ్చేసి వైట్ మనీ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టినాక ఏమవుతుందంటే, మీరు సేల్ చేస్తున్నప్పుడు 100% మీకు వైట్ మనీ వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. కానీ మీకు మ్యూచువల్ ఫండ్స్లో అంతా వైట్ ట్రాన్సాక్షనే కదా. మీకు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ 1 crore ఫ్లాట్ నేను సేల్ చేద్దామని వెళ్తే 30% మాత్రమే నేను వైట్లో వేస్తాను, 40% నేను వైట్లో వేస్తానంటే మిగతా 40-50 lakhs నేను బ్లాక్ మనీ తీసుకొని నేను ఏం చేసుకోవాలి? ఏం చేయలేను కదా, నేను అకౌంట్లోకి వేయలేను కదా. ఒకవేళ వేస్తే నాకు మీద ఐటీ నోటీస్లో రావాలి. వస్తాయి.
అదే మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టేవారు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా 12.5% ట్యాక్స్ కడతారు. మీరు వైట్ అండ్ వైట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, మీకు హ్యాసల్ ఫ్రీ ఉంటారు కదా. మీరు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సరే మీ ఇన్కమ్ ఆగదు, మీ పోర్ట్ఫోలియో డిస్టర్బెన్స్లు ఉండదు, దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు, దాని మార్కెట్ ఎక్కువైతుంది తక్కువైతుంది అనే టెన్షన్ ఉండదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ కావాలి. అవును. మనం ఎంత ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం అనే దాన్ని మన పోర్ట్ఫోలియో రిఫ్లెక్ట్ అవుతుంది. వన్స్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ తిరిగినా అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా సినిమాస్లో కానీ కొంతమంది యంగ్స్టర్స్ కూడా వాళ్ళ డ్రీమ్ ఎలా ఉంటుందంటే మేము వరల్డ్ టూర్కి వెళ్ళాలి, మేము ప్రపంచంలో ఎక్కడున్నా సరే రిమోట్ జాబ్స్ చేసుకొని బతికేటట్లు ఉండాలి. వాళ్ళకి ఇట్లాంటివి వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, 40 ఇయర్స్కి 45 ఇయర్స్కి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ఓకే. వాళ్ళకి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, వాళ్ళు కూర్చునే దగ్గరకు వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనుకుని వాళ్ళకి ఇదే ప్రాసెస్. నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద ప్రాపర్టీ సెల్ చేశారు, ఒక 2 crores వచ్చింది, ఒక 3 crores వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇది కూడా చాలా రెగ్యులర్గా అడుగుతున్నారు. ఎవరైతే 70+ ఉన్నారో వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. హౌ బ్యూటిఫుల్ చూడండి ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. లైక్ వాళ్ళు అట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఎంత లవ్ ఉందో కూడా అక్కడ తెలిసిపోతుంది మనకి టువర్డ్స్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్. ఓకే. వాళ్ళకి ఒక మనవడి పేరు మీద ఒక 1 crore, ఒక మనవరాల పేరు మీద 1 crore ఇన్వెస్ట్ చేసేస్తాను. బై ద టైమ్ దే గెట్ టు 20 years దిస్ కార్పొరేట్ షుడ్ రీచ్ దేర్ ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. నేనేం చేస్తున్నాను, వాళ్ళ మదర్ పేర్లు కానీ వాళ్ళ మదర్ నేమ్స్ కానీ లేకపోతే ఆ చిల్డ్రన్ పేరు ప్లస్ వాళ్ళ గార్డియన్ పాన్ కార్డ్ పెట్టేసి నామినీ డీటెయిల్స్ పెట్టేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే. సో 20 years వచ్చేసరికి వాళ్ళకి 1 crore కాసి ఎంత పెద్ద అమౌంట్ అయిపోతుంది. అవును. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవ్రీ 5 yearsకి డబుల్ అనుకున్నాం కదా, ఎవ్రీ 5 yearsకి ఫస్ట్ 5 yearsకి 2 crore అవుతుంది, నెక్స్ట్ 5 yearsకి 4 crore అవుతుంది, నెక్స్ట్ దానికి 8 years, ఆ తర్వాత 16 crore అవుతుంది. సో 16 crore ఏ ప్రాపర్టీ అని ఇస్తుందా మనకి 20 yearsలో? లేదు. గ్యారంటీ ఇస్తారా? ఒకవేళ దాని పక్కకి వెళ్ళి నేషనల్ హైవే వెళ్తే వస్తుందేమో కానీ అది జస్ట్ బై లక్. నేషనల్ ఓఆర్ఆర్ అలాంటి RRR, ORR ఇట్లాంటివి వస్తాయేమో, అది జస్ట్ బై లక్ అనుకోవచ్చు, కానీ ప్రాపర్ ప్లానింగ్ ఏం కాదు కదా. సో ప్రాపర్ ప్లానింగ్తో చేసుకుంటే మిరాకిల్స్ అనేవి ఈజీగా పాసిబుల్ మన Okay. ఫినాన్షియల్ ప్లానింగ్లో. ఓకే. సో ఈ బ్రేక్ డౌన్లో మీకు క్లియర్గా చూపించాలనుకుంటే, మీరు ఇన్వెస్ట్ చేసేది 1 crore, మీరు విత్డ్రాల్ చేసేది 5.5 crore విత్డ్రాల్ చేస్తారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years. 5.5 crore విత్డ్రాల్ చేయంగా కూడా మీకు 4 crore అనేది మిగులుతుంది. ఓకే. సో ఇదంతా ప్రాసెస్లో మీరు కన్సిస్టెంట్గా చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే విత్డ్రాల్ చేసుకోవాలి. అది మేజర్ పాయింట్. ఎక్కువ విత్డ్రాల్ చేశారనుకోండి మీ ప్లానింగ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది, ఓకే. మీరు అందరూ డిస్టర్బ్ అయిపోతుంది. అది 40 years దగ్గర 20 years రావడము, 25 years రావడము. కొంతమంది అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందని ప్యానిక్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఇంత పెద్ద హ్యూజ్ వెల్త్ని వాళ్ళు చూడలేరు అసలు, మళ్ళీ తీసుకెళ్ళి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో పెడతారు. సో అట్లా చేయకుండా మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్గా ఇది పాసిబుల్. అండ్ మీకు మా ఇయర్ వైజ్ మంత్లీ వైజ్ కూడా బ్రేక్ డౌన్ ఇచ్చాను నేను ఇక్కడ. మీకు 30 yearsకి వచ్చేసరికి దగ్గర మీకు 1.7 crore అవుతుంది మీ కార్పస్ విత్డ్రాల్ చేయంగా కూడా. అట్లాగే మీరు 40 yearsకి వచ్చేసరికి మీకు ఎవ్రీ మంత్ 1.15 lakhs అంటే 1,15,000 విత్డ్రాల్ చేయంగా కూడా మీకు 4 crore అనేది మీ కార్పస్ ఉండిపోతుంది అనమాట. ఓకే. సో ఇట్లా మనకి దీంట్లో అన్నిట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే కరెక్ట్గా రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే? రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే, ఎప్పుడైనా సరే మనం ఇంత హ్యూజ్ కార్పస్ పెడుతున్నప్పుడు డైరెక్ట్గా ఈక్విటీ ఫండ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇప్పుడు 1 crore ఈరోజు తీసుకొచ్చి ఎవరైతే క్లయింట్స్ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, ఫస్ట్ మీరు ఈక్విటీ మార్కెట్స్ని అర్థం చేసుకోండి. ఈక్విటీ మార్కెట్స్ అనేది స్ట్రేట్ లైన్ ఎప్పుడు ఉండదు, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. ఇట్లా పైకి వెళ్తుంది, ఇట్లా కింద కూడా పడుతుంది. మీరు కింద పడుతున్నప్పుడు మార్కెట్ని చూస్తున్నారా, పైన మార్కెట్ చూస్తున్నారా అనే దాన్ని బట్టి మీ పర్సెప్షన్ చేంజ్ అయిపోతుంది మ్యూచువల్ ఫండ్స్ మీద. ఓకే. కోవిడ్ తర్వాత అందరు పైన ఉన్నప్పుడే చూసారు, కింద ఉన్నప్పుడు ఎవరు చూడలే. కానీ 2018 ముందు మార్కెట్ని చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. మార్కెట్ పైన ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ 20% రిటర్న్స్ నార్మల్ కదా అనేసి నాకు కాల్ చేశారు చాలామంది. 20% రిటర్న్స్ నార్మల్ కదా సార్, మీరు అడ్వైజర్గా ఉండి మీరు 15% అంటున్నారు అనేసి అన్నారు చాలామంది. నేను నిజంగా షాక్ అయిన ఆ రోజు. 20% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ నార్మల్ అని ఎట్లా అనుకుంటున్నారు మీరు అనేసి నేను అడిగాను. లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ ఇయర్ మీకు 20% కంటే ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇట్లాగానే వస్తుంది అని. అట్లా ఎప్పుడూ రాదు. ఈక్విటీ మార్కెట్స్ ఒక ఫినాన్షియల్ ఇయర్ 20% రావచ్చు, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో -10% కూడా రావచ్చు,
ఆ ఫినాన్షియల్ ఇయర్లో 30% వస్తుంది. అప్పుడు యావరేజ్గా మీకు 12-15% వర్కౌట్ అవుతుందా లేదా మీరు చూసుకోవాలి. ఓకే. అట్లా చూసుకున్నప్పుడు మాత్రమే మీకు పోర్ట్ఫోలియో అనేది కరెక్ట్ స్టేబుల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. ఓకే. లేకపోతే ఏవి వర్కౌట్ కావు. మీరు ఓకే. మార్కెట్ పడిపోయినప్పుడు కంప్లీట్గా మొత్తం ఎగ్జిట్ అయిపోయి మాకు ఫినాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా లేదు, మాకు మంత్లీ ఇన్కమ్ కరెక్ట్గా లేదు అంటే మీరు ఎగ్జిట్ కావడం రాంగ్ టైంలో ఎగ్జిట్ అవుతున్నారు. హ్మ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది టెంపరరీ. దాన్ని పర్మనెంట్ ఎవరు చేస్తారంటే ఇన్వెస్టరే చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే దాన్ని ఎగ్జిట్ అవుతాడు ఆ టైంలో. అదే. ₹1,00,00,000 ఉన్నది 5% పడిపోయింది అంటే 95 లాక్స్ అయింది. 95 లాక్స్ అయినప్పుడు విత్‌డ్రాల్ కొట్టేస్తే 95 లాక్స్ నెగెటివ్ తీసుకునేది ఇన్వెస్టరే. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో 5 లాక్స్ వర్త్ నెగెటివ్ ఉంది అంతేగాని అది టెంపరరీ లాస్. దాన్ని రికవర్ కావాలంటే దానికి ఇనఫ్ టైమ్ ఇవ్వాలి మీరు. ఇనఫ్ టైమ్ ఇస్తే డెఫినిట్‌గా అది పాజిటివ్ అయిపోయి 1.5 క్రోర్ కూడా అవుతుంది. అవును. దానికి ఇనఫ్ టైమ్ ఇవ్వాలి మీరు అంతే. దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ థింగ్స్ అన్నమాట. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఇంతకుముందు అడిగారు కదా రిస్క్ తగ్గించుకోవాలనేసి. 1 క్రోర్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు కంప్లీట్‌గా డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. 100% డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏ క్లయింట్ నేను ఇంతవరకు చూసిన ఏ క్లయింట్ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసే క్లయింట్ ₹1000 కూడా నెగెటివ్ కావడం చూడలేడు. ఎందుకంటే అతను రూపాయి జమ చేసుకుంటూ వచ్చింటాడు ₹1,00,00,000కి. ₹1,00,00,000 వచ్చిన తర్వాత 1% కదా నెగెటివ్‌లోకి వెళ్ళిపోయింది కదా అనేసి చాలామంది అంటారు కానీ 1% ఈజ్ ఈక్వల్ టు ₹1,00,000 ఫర్ హిమ్. ₹1,00,00,000లో ₹1,00,000 నెగెటివ్ కనిపిస్తుంది. అతను ఏం ఆలోచన చేస్తాడు 1,00,000 నెగెటివ్ అంటే నా 1 మంత్ సాలరీ కదా అనుకుంటాడు. అవును. సో మనము 100% డెట్ ఫండ్‌లో పెట్టాలి. 6 మంత్స్ అయినా సరే డెట్ ఫండ్స్‌లో పెట్టాలి. ఆ తర్వాత అతనికి ఈక్విటీ మార్కెట్స్ అర్థమైన తర్వాతనే ఈక్విటీ ఫండ్స్‌కి ఎక్స్‌పోజర్ తీసుకోవాలి. ఓకే. అది త్రూ ఎస్‌టిపినే చేయాలి. వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. మీరు ఎన్ని విషయాలు తెలుసుకున్నా సరే మార్కెట్‌లో ఎస్‌టిపిని బీట్ చేసేది ఏ స్ట్రాటజీ లేదు. ఆ ఎస్‌టిపి ఎంత రేషియోస్‌లో చేయాలి అనేది క్లయింట్ యొక్క అవేర్‌నెస్‌ని బట్టి ఉంటుంది. ఓకే. సో 1 క్రోర్ నుంచి ఎవ్రీ మంత్ 50,000 చేయాలా? లేకపోతే ఎవ్రీ వీక్ 50,000 చేయాలా? అనేది ఆయన ఎంత కంఫర్టబుల్‌గా ఉన్నాడనే దాన్ని బట్టి మనం ఎస్‌టిపి చేసుకుంటూ వెళ్ళాలి. వన్స్ ఎస్‌టిపి చేసి ఈక్విటీ ఫండ్స్‌లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు దాని కాంపౌండింగ్ గురించి మనం మాట్లాడాలి. ఓకే. అట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తీసుకుంటూ వెళ్తే క్లయింట్ కూడా కంఫర్టబుల్‌గా లాంగ్ టర్మ్‌లో ఎక్కువ కార్పస్ బిల్డ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ.